వచ్చేసాం. దక్కోండి. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. పార్టీలో అస్సలు మజా ఇప్పుడు వస్తుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. హార్వీ డెంట్ ఎక్కడున్నాడు? వాడు ఎక్కడున్నాడు తెలుసా? అసలు వాడు ఎవడు తెలుసు? హ్యాండ్సప్ అంటే అర్థం కాదా? బాబాయ్, హార్వీ ఎక్కడుంటాడో తెలుసా? నేను వాడితో మాట్లాడాలి. చిన్న విషయమే. తెలియదు. అక్కడేం జరుగుతుంది? రోజ్, థ్యాంక్ గాడ్, దాక్కోడానికి రూమ్ దొరికింది. రోజ్ ఆగు. ఏంటి అంతలోనే మూసేశాడు? పోనీ వాడికి కావలసిన వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి. మీరు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగోలేదు. నిన్ను చూస్తుంటే నాకు మా నాన్న గుర్తుకొస్తున్నాడు. కానీ నాకు మా నాన్నంటే అసహ్యం. వద్దు, ఆగు. వచ్చిందండి వయ్యారి. నువ్వు హార్వీ లపాకి వై ఉంటావు. చాలా అందంగా ఉన్నావు. ఎందుకలా వణికిపోతున్నావు? ఈ ఘాట్లను చూసా. ఎలా వచ్చాయో చెప్పనా? ఒక నిమిషం. చూడు, నాకు పెళ్ళాం ఉండేది చాలా అందంగా, నీలాగే. నేనెప్పుడు సీరియస్ గా ఉంటానని తను నాతో అంటూ ఉండేది. నేను నవ్వితే బాగుంటానని కూడా అనేది. తను జూదమాడి అందులో ఓడిపోయి ఊరంతా అప్పులు చేసింది. ఆ అప్పులోళ్ళు తన మొహం మీద కత్తితో ఘాటు పెట్టారు. సర్జరీకి మా దగ్గర డబ్బులు లేవు. తను భరించలేకపోయింది. తన మొహంలో మళ్ళీ నవ్వు చూడాలనిపించింది. ఘాట్లున్నా పర్వాలేదని తెలియజేయాలనిపించింది. అందుకే నా నోట్లో రేజర్ పెట్టుకుని ఇలా చేసుకున్నాను. నేనే చేసుకున్నాను. ఆ తరువాత నేను ఇలా ఉండడం తను చూడలేకపోయింది. అందుకే వెళ్ళిపోయింది. ఇందులో కామెడీ ఏంటో తెలుసా? అప్పటి నుంచే నేను ఇలా నవ్వుతూ ఉన్నట్టు. నువ్వు మంచి టైమింగ్తో కొట్టావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. అయితే నేను ఇంకా